మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? అసలు నిజంగా ఆత్మను తీసుకెళ్ళడానికి యమదూతలు వస్తారా? ఆత్మలు కష్టతరమైన వైతరిణితిని అసలు స్వర్గ నరకాలు ఉంటాయా? పుణ్యకార్యాలు చేస్తే స్వర్గం వెళ్తాము, పాపకర్మలు చేస్తే నరకానికి వెళ్తాము. అసలు స్వర్గ నరకాలు ఉంటాయా? మనకి ఎన్నో ప్రశ్నలు మన మనసులో మెదులుతాయి. వీటన్నిటికీ భగవద్గీత, గరుడ పురాణము, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రతి మనిషికి 3 శరీరాలు ఉంటాయి. భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. భౌతిక శరీరం మనకు కనిపించేది. పొడుగు, పొట్టి, లావు, సన్నం, తెలుపు, నలుపు, ఇంకా మనం సగం టైం బ్యూటీ పార్లర్ని గడుపుతాము, ఫేషియల్స్ అవి ఇవి అన్ని చేయించుకోవడానికి. కానీ నిజంగా మన లోపల ఉండే దాని గురించి, ఆత్మ గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? అసలు రెండవది, ఎప్పుడు చూసినా మనకు ఆలోచనలు, అహంకారము, కోరికలు, కళలు, ఎన్నో కళలు కంటాము. ఆ కళల్లోనే సగం జీవితాలు గడిచిపోతాయి. కొంత సమయం వరకు భౌతిక శరీరం, కొంత సమయం వచ్చేసి సూక్ష్మ శరీరం. అసలు మూడో శరీరం కారణ శరీరం. ఈ కారణ శరీరం ఏం చెప్తుంది? అసలు నిజంగా మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాం అనే ఆత్మని పరమాత్మలో కలపడానికి మనము పూజ చేయాలి. భౌతిక శరీరం, మనిషి చనిపోయిన తర్వాత భౌతిక శరీరం ఇక్కడే వదిలిపెడతాడు, అది బూడిద పాలవుతుంది. రెండవది శరీరం, ఆ శరీరాన్ని ఆత్మ అంటాము. ఆ ఆత్మను తీసుకొని యమభటులు వెళ్తారు. మనము చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అప్పుడే మనకి పిండి కార్యాలు, అవన్నీ శ్రాద్ధ కర్మలు అవి జరుపుతారు. వారంతా మనకి ఆకలి దప్పికలు ఉంటాయి, కానీ ఏ మాత్రం మనకి అస్సలు ఆహారం ఉండదు. కనీసం దప్పిక తీర్చుకోవడానికి నీళ్లు కూడా ఇవ్వరు. మనము ఇక్కడ 40 డిగ్రీల టెంపరేచర్ తట్టుకోలేకపోతున్నాం, అక్కడ వేడి వేడి ఇసుక మీద నడిపించుకుంటూ తీసుకెళ్తారు. అదే వైతరణి నది అయితే ఇంకెలా ఉంటుందంటే, నది అనేసరికి మంచి నీళ్లు ఉంటాయి, అలాగా ఊహించుకోకండి. అదంతా కూడా రక్తం, చీము, క్రిమి కీటకాలు ఇవి ఉంటాయి అన్నమాట. దాని నుంచి మనం వెళ్లాల్సి వస్తుంది. అంత కష్టతరమైన దారి ఉంటుంది. అందుకే మనం 10 రోజుల కార్యక్రమం జరుపుతాము, తర్వాత ప్రతి నెల మాసికాలు పెడతాము, ఆ తర్వాత సంవత్సరికాలు కూడా చేస్తాము. ఇవన్నీ కూడా వాళ్ళకి ఏదైనా సహాయపడుతుందేమో అని. కానీ మనం చేసిన పాపకర్మలు అనేవి ఒకటి ఉంటాయి. అందుకే మనిషి చేసేటప్పుడు తన వేరే వాళ్ళని బాధ పెట్టకుండా ఏం చేసినా పర్వాలేదు. కానీ ఇప్పుడు ఒక పైశాచిక ఆనందం మొదలవుతుంది. వేరే వాళ్ళ బాధలోనే మనం ఆనందం వెతుక్కుంటున్నాం. చేసిన కర్మలు బట్టే మనకి నరకం, స్వర్గం అనేది యముడి ముందు హాజరుపరుస్తారు. అదంతా ప్రయాణం చేసి ఆత్మ యాతన శరీరాన్ని ధరిస్తుంది. దాన్ని నరక యాతన అంటాము. సరే, యముడు ముందు హాజరుపరుస్తారు. యముడు, చిత్రగుప్తుడు కలిసి మన పాపాలకి లెక్కలు కడతారనమాట. మనం చేసిన కర్మలు బట్టి మనకి స్వర్గమా నరకమా అక్కడే తేలుతుంది. ఒకవేళ నరకంలో మనము శిక్షను అనుభవిస్తున్నాము, దొంగతనానికి ఒక శిక్ష, అమ్మాయిల మీద వ్యామోహంతో ఉంటే ఒక శిక్ష, పరస్త్రీతో గాని పరాయి మొగాడితో గాని పెట్టుకుంటే మరొక శిక్ష, ఇలా రకరకాల కర్మలకి రకరకాల శిక్షలు ఉంటాయి. అదే మనము స్వర్గానికి పంపిస్తారు. స్వర్గంలో అంతా సుఖాలే ఉంటాయి. ఆ సమయంలో నేను ఆత్మ ఆ నరకంలో విధించే శిక్షను అనుభవిస్తూ పరమాత్ముడి గురించి తలుచుకుంటే చేసిన పాపకర్మలు పోయి ఆ పరమాత్ముడిలో లీనమవుతారు. అలాగే స్వర్గంలో కూడా సుఖభోగాలు అనుభవిస్తూ పరమాత్ముడిని గురించి ఆలోచిస్తే, పరమాత్ముడిని తలుచుకుంటే మళ్ళీ జీవితం అనేది లేకుండా పరమాత్ముడిలో అంకితం అవుతారు. అక్కడ ఆ పరీక్ష జరుగుతుంది. ఎవరైతే పరమాత్మని ఆ సమయంలో నరకంలో అయినా స్వర్గంలో తలుచుకుంటారో వాళ్ళు పరమాత్మలో లీనమయ్యి మళ్ళీ జన్మ ఉండదు. ఎవరైతే ఆ సమయంలో కూడా పరమాత్ముని తలుచుకోరో వాళ్ళకి మళ్ళీ జన్మ ఉంటుంది. చెట్టుగానో, పురుగుగానో, జంతువుగానో, కుక్కగానో, పందిగానో, వాళ్ళు చేసిన కర్మలు బట్టి ఉంటుంది. మనిషిగాను ఇలాగా మళ్ళీ జన్మ పొందుతారు. ఈ పుట్టుక చావులు అనేవి వాళ్ళు పరమాత్ముని శరీరంతో ఉన్నప్పుడే మనము ఆఖరి సమయంలోనైనా భగవంతుడిని తలుచుకుంటే కనీసం మనం చేసిన పాపాలకి కొంతైనా నివృత్తి ఉండి ఆయనలో మనం కలిసిపోవచ్చు. ఆ సమయంలో కూడా హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుండు, నన్ను బతికిస్తే బాగుండు, ఇంకా పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బాగుండు, ఏళ్ళున్న మనుషులు కూడా ఇదే కోరుకుంటున్నారు. అంతేగాని పరమాత్మని, అసలు పరమాత్ముల్లో లీనం అవుదాము, పరమాత్ముడి గురించి తెలుసుకుందామని ఎంతమంది ఆలోచిస్తున్నారు? అలా ఒక జీవి ఆ 3 శరీరాల్లో ఎప్పుడైనా పరమాత్ముని తలుచుకొని ఆయనలో అంకితం అయిపోతే దాన్ని మోక్షం పొందడం అంటారు. నిజమైన ఆనందం కూడా అదే.
త్రేతాయుగంలో రావణాసుని బాధలు తట్టుకోలేక ఋషులు వీళ్ళు వెళ్ళేసి విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి అంటారు, ఇంకా అతని పాపం పండలేదు, పాపం పండేంత వరకు ఎదురు చూడాలి అని చెప్తారు. అంటే ఒక జీవి చేసిన పండే వరకు కూడా భగవంతుడు కూడా ఏమి చేయలేడు. ఒకవేళ భగవంతుడు దిగి వచ్చినా కూడా ఆ సమయంలో అతను ఓడిపోతాడు. ఎందుకంటే ఇతనికి ఇంకా రాసుంది, అంటే ఇంకా అంత పెద్ద శిక్ష దొరుకుతుంది అతనికి అని. ఇంకోటి ఏమీ లేదు, మనం చేసే కర్మలు బట్టే మనకి శిక్షలు ఉంటాయి.